హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీకైతే అంటే కొమ్ము శనకలు ఉంటాయి కదా, కొమ్ము శనకలు అవైతే ఎలాగా బాయిల్ అంటే ఎప్పుడు నానబెట్టాలి, అలాగే మనం మసాలా వేసుకుని చక్కగా కొమ్ము శనకలు వేపుడు అంటే ఫ్రై, ఫుల్ డీప్ ఫ్రై అనమాట. మసాలా వేసి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం చపాతీతో, పప్పు అన్నంతో, చారన్నంతో దేనితోనైనా నంచుకొని మనం అయితే తినొచ్చు. ఓకేనా, చాలా సింపుల్ మెథడ్. 5 నిమిషాల్లో అయితే మీకు చేసి చూపిస్తాను. ఓకేనా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అది కూడా మీకు చూపిస్తాను. ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఫ్రెండ్స్ ముందుకైతే మనము పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాము. పచ్చిమిర్చి స్ట్రైట్ కట్ చేయాలి. అలాగే మనం రాత్రి 8 గంటలకి అంటే తెల్లరి 10 గంటకి మనం ఫ్రై చేయాలంటే రాత్రి 8 గంటలకి మనం శనకలు అంటే నల్ల శనకలు అంటారు, కొమ్ము శనకలు కూడా అంటారు. ఆ శనకలు ఏంటంటే వాటర్లో నిండుగా మునిగిపోయినట్టుగా మనం వాటర్ వేసి అయితే మనం రెడీ చేసుకోవాలి. అలా ఉంచామనుకోండి తెల్లరిసరికి అలాగవుతుంది. నీట్గా 2-3 సార్లు నీటిలో కరిగేసి అదైతే పక్కన పెట్టేయడమని. దాని తర్వాత మనకి శనకలకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనము కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ ఫుల్ హీట్ అయ్యాక కొంచెం దాంట్లోన మనం ఈ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్లేవర్ ఆయిల్లోకి మిక్స్ అయినట్టుగా మనం చూసుకొని దాని తర్వాత దాంట్లో మనం ఎండుమిర్చి, ఓకేనా, అలాగే జీలకర్ర ఇప్పుడు వేసాము. దాని తర్వాత ఎండుమిర్చి వేసాము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి శుభ్రంగా అవి కొంచెం అంటే ట్రాన్స్ప్లాంట్ అవుతుంది కదా, ట్రాన్స్పరెంట్ అయిపోయినంత వరకు మనం అయితే శుభ్ర ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలకి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ మెథడ్. ఆల్రెడీ మనకి కొమ్ము శనకలు నీట్గా మెత్తగా అయిపోయాయి కాబట్టి ఉడికిపోయినట్టు మెత్తగా అయిపోయి నానబెట్టడం వల్ల దాంట్లో నుండి పచ్చివాసన పోవాలంటే మనం శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, అలాగే మనం జీలకర్ర వేసుకున్నాం కదా, దాని తర్వాత కరివేపాకు వేసుకొని శుభ్రంగా ఒక ట్రాన్స్ప్లాంట్ మన ఉల్లిపాయలు ట్రాన్స్ప్లాంట్ అయిన వరకు శుభ్రంగా అయితే మనం మిక్స్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అయితే మంచిగా ఆయిల్లో అయితే కలుస్తుంది. ఇంకా ఈ శనకలు వేసిన తర్వాత కొమ్ము శనకలు బాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మనం చపాతీలతో, అలాగే అంటే చారు అంటారు కదా, రసము, ఆ రసము రైసు ప్లస్ మన పులిహోరతో, అలాగే మనకి పప్పనంతో దేనితోనైనా మనం శుభ్రంగా నంచుకొని అయితే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. ఓకేనా, మనం బయట నుండి తెచ్చుకొని తినే బదులు మనం ఇంట్లోనే శుభ్రంగా రాత్రికి శనకలు నానబెట్టుకొని తెల్లరిసరికి రెడీ అయిపోతాయి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి. ఓకేనా, మనకైతే శనకలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకని నేను ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ట్రాన్స్ప్లాంట్ అయ్యాయి కదా, ఒక 5 నిమిషాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఇది చేసుకోవాలి, దానికి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం శనకలు ఎన్ని నానబెట్టుకున్నాం అన్ని శనకలు కూడా దాంట్లో వేసేసి శుభ్రంగా ఒక 20 నిమిషాలు, ఓకేనా, అంటే లో ఫ్లేమ్లో పెట్టి, అంటే ఇప్పుడైతే ఫస్ట్ మనం కలిపేద్దాం. శుభ్రంగా కలిపేసి దాంట్లో కావాల్సినంత మనం ఉప్పు వేసుకొని, పసుపు వేసుకొని, కారం వేసుకొని, మనకి ఎంత కారం కావాలంటే అంత కారం మనం వేసుకోవచ్చు. పసుపు అంటే లిమిటెడ్గా వేయాలి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. పసుపు అంటే పసుపు వాసన అయితే వస్తుంది. ఓకేనా, పసుపు కొంచెం వేసుకొని ఒక 1/2 స్పూను, అలాగే 2 స్పూన్లు మనము కారం వేసుకొని శుభ్రం ఫ్రై చేసుకుంటే మనకి చాలా మంచి టేస్టీ శనకల ఫ్రై అయితే వస్తుంది. ఓకేనా, మనకి కావాల్సినంత ఉప్పు అయితే వేసుకున్నాం. చూడండి నీట్గా కొంచెం ఉప్పు తక్కువైతే తినగలం ఫ్రెండ్స్, కానీ ఎక్కువైందంటే మాత్రం తినలేము. ఓకేనా, ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను, అలాగే ఒక 1/2 స్పూను మనమైతే పసుపు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే పసుపు, కారము, ఉప్పు, అంతే ఫ్రెండ్స్. ఇంకేటి వేసిన అవసరం లేదు. ఇంకా మనకి కరివేపాకు వేసుకుంటే చాలు. శుభ్రంగా ఇలా కలిపేసిన తర్వాత ఎక్కువసేపు అయితే మనం కలపకూడదు. ఇలాగా ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు నీట్గా కలిసినంత వరకు మనమైతే కలిపేసుకొని దాని తర్వాత లో ఫ్లేమ్లో దానికి అలాగ మూత పెట్టేసి ఉంచడమని. ఓకేనా, 20 నిమిషాలు మనమైతే లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి శుభ్రంగా మంచిగా అయితే మనకు ఆ మసాలా మొత్తం అయితే ఫ్లేవర్స్ అన్నీ ఇట్లకి శనగలకి అయితే తీసుకుంటుంది శనగలు. ఓకేనా ఫ్రెండ్స్, అలా చేసుకుంటే మనం హ్యాపీగా పొట్టి శనగలు కూడా మనం అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చాలా హెల్దీ ఫుడ్, చాలా హైజీన్. శుభ్రంగా అయితే చేసుకొని మీరు ఇంట్లో తినండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ మొత్తం కూడా ఉల్లిపాయలు, ఆయిల్, మిర్చి అన్నీ కూడా మనకైతే కనిపిస్తుంది అక్కడ. ఓకేనా, ఒక
20 మినిట్స్ అనుకోండి, 5 అంటే 5 నిమిషాలు 4 సార్లు మీరు ఇలా మూత తీసి శుభ్రం కలిపేసి మళ్ళీ పెట్టేసుకోవడం, మళ్ళీ మూత పెట్టేసుకోవడం. ఓకేనా, లో ఫ్లేమ్లోనే ఇదంతా కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదా, శుభ్రంగా ఫ్రై చేసుకొని మీరు చపాతీతోనే అలాగే బ్రెడ్తో కూడా మీరు తినొచ్చు. ఓకేనా, అనుకుంటే తినొచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి అయితే ఇష్టం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు శనగలు రెడీ అయిపోయినట్టే, మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. ఇంకొక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే మనకైతే శనగలు రెడీ అయిపోతాయి. అంటే మెయిన్ ఏంటంటే పచ్చివాసన పోతుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ తగ్గించుకోండి, నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఓకేనా, ఆయిల్ తగ్గించుకుంటే మంచిది. ఓకేనా, మళ్ళీ మూత పెట్టేసి ఉంచేస్తాము. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మనమైతే శుభ్రంగా దానికి తీసి ఇంకొకసారి కలుపుకుంటే మనకైతే రెడీ. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ ఫుల్గా అయితే రెడీ అయిపోయింది. 20 మినిట్స్ అయింది. ఓకేనా, చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాం. ఓకేనా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, అలాగే మనకి కామెంట్లో అయితే కామెంట్ చేసేది చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే టెంపుల్ వ్లాగ్స్ అయితే మీకు ముందు వస్తాయి. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి మీకైతే ఈ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ అయితే అందిస్తున్నాను. ముందు టెంపుల్ వ్లాగ్స్ వస్తాయి, కొంచెం వెయిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.